ఈ మధ్య వార్తల్లో డెలివరీ సమయంలో ఒక డాక్టర్ సడన్గా చనిపోయారని విన్నాం. దానికి కారణం ఏంటి? డెలివరీ సమయంలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబోలిజం అని ఒక ప్రమాదకరమైనటువంటి ప్రాబ్లం తోటి సడన్ డెత్స్ జరుగుతూ ఉంటాయి. అది చాలా విచారకరమైన విషయం. అన్నిసార్లు మనం దాన్ని మరణించకుండా స్త్రీని కాపాడలేము, కానీ ఇది చాలా అత్యంత అరుదైన సమస్య. వేలల్లో ఒకరికి మాత్రమే ఇలా జరుగుతుంది. ఉమ్మనీరు సడన్గా గర్భాశయం నుంచి ఊపిరితిత్తులకి హార్ట్కి చేరడం మూలంగా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబోలిజం అని వస్తుంది. ఇది సడన్ హార్ట్ అటాక్ లాంటి ప్రాబ్లము. మనం చాలాసార్లు ప్రమాదంలో నుంచి మహిళని కాపాడలేము కూడా. సో సడన్ సివియర్ హార్ట్ అటాక్ ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. సడన్గా సివియర్గా ఊపిరి తీసుకోవడం కష్టం అనిపించినా, బీపీ సడన్గా ఫాల్ అవ్వడము, నాడి విపరీతంగా కొట్టుకోవడము, మనిషి శ్వాస తీసుకోవడం కష్టం కావడము, మనం దాన్ని రికగ్నైజ్ చేసేంత లోపలే ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగేటువంటి ప్రాబ్లము ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబోలిజం. ఈ ప్రాబ్లం తోటే ఆ సంబంధిత డాక్టర్ గారు రీసెంట్గా చనిపోవడం అనేది జరిగింది. డాక్టర్ అయ్యిండి కూడా ఆమెని మిగిలిన డాక్టర్స్ కాపాడే ప్రయత్నం చేసినా కూడా బహుశా కాపాడలేకపోయి ఉండొచ్చు. కానీ ఇది అందరూ భయపడవలసినటువంటి అంత సామాన్యమైన కామన్ సమస్య కాదు. చాలా రేర్గా జరిగేటువంటి, చాలా రేర్గా వచ్చేటువంటి వ్యాధి ఇది. గర్భంతో ఉన్న ప్రతి మహిళకి ఈ వీడియో షేర్ అయ్యేలా చూడండి. వాళ్ళు అనవసరమైన భయాందోళనకు లోను కాకుండా ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది.